హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ట్రిగ్నోమెట్రీ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం కదా, కంటిన్యూషన్ చేద్దాం. ఓకే, మరీ చెప్తున్నది ఎవరెవరికి యూజ్ అంటే రైల్వేస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియోస్ చూడొచ్చు అనమాట. సో ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను డీటెయిల్గా, ఒకసారి చూడండి అది కూడా. నెక్స్ట్ 10th క్లాస్ వాళ్ళు ఈరోజు 8 మార్క్స్ క్వశ్చన్ 4 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, the square root of 1 plus sin a divided by 1 minus sin a is equal to secant a plus tan a అని ప్రూవ్ చేయాలి. ఇది వాడి ఇచ్చిన క్వశ్చన్ మనకి. ఓకేనా? సో దిస్ ఈజ్ LHS, దిస్ ఈజ్ RHS. ఫస్ట్ మనం లెట్ టేక్ LHS తీసుకుందాం. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus sin a divided by 1 minus sin a. సో ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది secant a plus tan a గా ప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు LHS తీసుకుందాం. LHS అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మల్టిప్లై విత్ 1 plus sin a both న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఓకేనా? మల్టిప్లై విత్ 1 plus sin a both న్యూమరేటర్ అండ్ డినామినేటర్. సో ఇక్కడ ఒక కాన్సెప్ట్ చెప్తాను చూడండి. ఇక్కడ మనకి RHS లో స్క్వేర్ లేదు మనకి. RHS లో స్క్వేర్ లేదు మనకి. ఉన్నట్టు మనం స్క్వేర్ తీసేయలేం కదా, అందుకే నేను ఏం చేస్తాను 1 plus sin a తో బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ తో మల్టిప్లై చేస్తున్నాను. సో చూడండి 1 plus sin a డివైడెడ్ బై 1 minus sin a. ఇంతవరకు క్వశ్చన్ రాస్తాం. ఇందాక ఏం చెప్పినా 1 plus sin a తో మల్టిప్లై చేసుకోవాలి బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. 1 plus sin a ప్లస్ 1 plus sin a. ఓకే, సో ఇప్పుడు చూడండి బాగా అబ్జర్వ్ చేద్దామా. సో 1 plus sin a ఇంటూ 1 plus sin a ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ x ఇంటూ x ఏమవుతుంది? x స్క్వేర్ అవుతుంది. ఓకే, x ఇంటూ x ఏమవుతుంది? x స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఇటు సైడ్ డినామినేటర్ లో చెక్ చేద్దాం. ఇక్కడ డినామినేటర్ లో ఒకసారి చెక్ చేద్దాం. 1 minus sin a ఇంటూ 1 plus sin a. సో ఒకసారి ఆల్జీబ్రా క్వశ్చన్స్ లకి వెళ్ళాల్సి వస్తుంది మనము. చూడండి ఒకసారి a plus b ఇంటూ a minus b is equal to ఏమవుతుంది? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. కనిపిస్తుందా? a ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఓకే, ఒకసారి బాగా వినండి. మా ట్రిగ్నోమెట్రిక్ టాపిక్ లో ఆల్జీబ్రా క్వశ్చన్స్ కూడా మనము ఫార్ములాస్ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. క్వశ్చన్స్ కాదు, ఫార్ములాస్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అది మాక్సిమం మనం యూజ్ చేసేది ఏమున్నాయంటే, సో ఇది ఇంపార్టెంట్. a ప్లస్ b ఇంటూ a మైనస్ b హోల్ స్క్వేర్, a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. నెక్స్ట్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఏమవుతుంది? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab అవుతుంది. ఓకే, నెక్స్ట్ a మైనస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. మేజర్ గా మాక్సిమం ఈ 3 ఫార్ములాస్ మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఎక్కడ? ట్రిగ్నోమెట్రీ చాప్టర్ లో. ఆల్జీబ్రా కూడా వస్తుంది మనకి. సో a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఏమవుతుంది? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ప్రస్తుతానికి అయితే ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నాం. ఒకసారి చూడండి. సో ఇది ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus sin a హోల్ స్క్వేర్ డివైడెడ్ బై a ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఒకసారి మీరు ట్రిగ్నోమెట్రీలో అప్లై చేసేటప్పుడు ఫార్ములాస్ అప్లై చేయడం పక్కన రాయండి. a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అని రౌండ్ అప్ చేసేసేయాలి. ఫార్ములాస్ అప్లై చేసినారంటే రౌండ్ అప్ అనేది చేసేసేయాలి పక్కన. సో ఇప్పుడు a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a ప్లస్ ఏముంది? 1. సో 1 స్క్వేరా. నెక్స్ట్ b ప్లస్ ఏముంది? సైన్ మైనస్ సైన్ స్క్వేరా. 1 మైనస్ సైన్ స్క్వేర్ వచ్చేసిందా? ఇప్పుడు చూడండి సపరేట్ సపరేట్ రాద్దాము. సపరేట్ రాస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus sin a హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ a. ఇప్పుడు చూడండి మరి ఇంకో ఫార్ములా కూడా అప్లై చేస్తాను ఇక్కడ. సో వెయిట్ ఫర్ 1 minute. So square root of 1 plus sin square a whole square sin a 1 plus sin a whole square divided by ఇక్కడ ఏముంది? 1 minus sin square a ఉంది. ఫార్ములా చూడండి. cos square a plus sin square a ఏమవుతుంది? 1 అవుతుందా? నాకు ఓన్లీ 1 minus cos square a మాత్రమే కావాలా. సో cos square a ఏమవుతుంది? 1 minus sin square a అవుతుంది. 1 minus sin square a ప్లస్ ఏం రాస్తాం ఇప్పుడు? స్క్వేర్ రూట్ ఆఫ్ cos square a రాస్తాం. సో స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అవుతుంది.
సో 1 ప్లస్ సైన్ ఏ డివైడెడ్ బై కాస్ ఏ. ఓకే, ఇక్కడ స్క్వేర్ కి రూట్ కి ఇక్కడ స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోతుంది మరి. ఓకే, సో 1 బై కాస్ ఏ సపరేట్ సపరేట్ రాద్దామా. నెక్స్ట్ సైన్ ఏ డివైడెడ్ బై కాస్ ఏ, సైన్ ఏ డివైడెడ్ బై కాస్ ఏ. ఇక్కడ మనకి ఆర్హెచ్ఎస్ ఏముంది, సీకెంట్ ఏ ఉంది, టాన్ ఏ ఉంది. మనకు వచ్చిన ఏమి 1 ప్లస్ సైన్ ఏ డివైడెడ్ బై కాస్ ఏ వచ్చింది మనకి ఇక్కడ. సో దీన్ని సపరేట్ సపరేట్ ఫ్రాక్షన్స్ ఫార్మేషన్ రాసుకుంటే వస్తుంది. నేను ప్రీవియస్ వీడియోస్ లో ఫార్ములాస్ డిస్కస్ చేశాను మీకు. సో 1 బై కాస్ ఏ ఏమవుతుంది, సీకెంట్ ఏ అవుతుంది. సో సైన్ ఏ బై కాస్ ఏ ఏమవుతుంది, టాన్ ఏ అవుతుంది. సో ఫైనల్ ఏమి LHS is equal to RHS. Hence proved. ఓకే, LHS is equal to RHS. సో ఇంకో పాయింట్ చెప్తాను చూడండి. ఇక్కడ ఈ క్వశ్చన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ లో నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటేషన్ అయింది క్వశ్చన్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొకసారి డిస్కస్ చేస్తాను చూడండి. 1 ప్లస్ సైన్ ఏ డివైడెడ్ బై 1 మైనస్ సైన్ ఏ ఇస్ ఈక్వల్ టు సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ. LHS is equal to RHS గా మనం అనుకుంటాం. సో మనం తీసుకునేది LHS తీసుకుంటాం. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ డివైడెడ్ బై 1 మైనస్ సైన్ ఏ. ఇప్పుడు మనం ఏం చేసినా మల్టిప్లై విత్ 1 ప్లస్ సైన్ ఏ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఓకే, సో చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ అట్లా పెట్టేసిన క్వశ్చన్ ఇక్కడ వరకు ఇట్లా రాసాం. ఇప్పుడు మల్టిప్లై అయింది కదా 1 ప్లస్ సైన్ ఏ డివైడెడ్ బై 1 ప్లస్ సైన్ ఏ. సో 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ ఏమవుతుంది, 1 ప్లస్ సైన్ స్క్వేర్, 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ అవుతుంది. సో x ఇంటూ x ఏమవుతుంది, x స్క్వేర్ అవుతుందా. నెక్స్ట్ a ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఇక్కడ రాసినటువంటి ఫార్ములా రాయండి ఎప్పుడైనా. a ప్లస్ b ఇంటూ a మైనస్ b అవుతుంది, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అవుతుంది. ఈ ఫార్ములా మనం అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, రాయాల్సి వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ అట్లే రాసినా. 1 స్క్వేర్ అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ అయినా. సో ఇక్కడ కూడా ఫార్ములాస్ రాసే చూడండి. మీరు రాసేటప్పుడు ఖచ్చితంగా ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ అప్లై చేసేటప్పుడు మీకు పక్కన ఓకే రాయాల్సి వస్తుంది. రైట్ హ్యాండ్ సైడ్ లో ఇక్కడ రాయాల్సి వస్తుంది ఫార్ములాస్. ఖచ్చితంగా రాస్తే మీకు బాగుంటుంది. సో ఇదేమో స్క్వేర్ కి రూట్ క్యాన్సల్, ఇక్కడ స్క్వేర్ కి రూట్ క్యాన్సల్. 1 ప్లస్ సైన్ ఏ డివైడెడ్ బై కాస్ ఏ. 1 బై కాస్ ఏ ఏమవుతుంది, సీకెంట్ ఏ అవుతుంది. పక్కన రాసుకోండి. 1 బై కాస్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, సీకెంట్ ఏ. సైన్ ఏ బై కాస్ ఏ ఏమవుతుంది, టాన్ ఏ. పక్కన రాయండి. సైన్ ఏ బై కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు టాన్ ఏ. ఇవి కూడా ఫార్ములాస్. ఎన్ని ఫార్ములాస్ అప్లై చేసాం చూడండి ఇక్కడ. సో 1 2 3 4 ఫార్ములాస్ అప్లై చేసాం. ఒక ప్రాబ్లం రావాలంటే ఫార్ములాస్ ఖచ్చితంగా రావాల్సిందే ట్రిగ్నోమెట్రీ చాప్టర్లో. ఓకేనా, ఇది 8 మార్క్స్ క్వశ్చన్. చాలా చాలా ఇంపార్టెంట్. 8 కన్నా రావచ్చు, 4 మార్క్స్ కన్నా రావచ్చు. ఓకే, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ షేర్ చేయట్లే, సబ్స్క్రైబ్ చేయట్లే. ఓకేనా, నెక్స్ట్ చూడండి. మా నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మైనస్ కాట్ థీటా డివైడెడ్ బై 1 ప్లస్ కాట్ థీటా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ స్క్వేర్ ని దిస్ ఈజ్ LHS, దిస్ ఈజ్ RHS. ఇంకా డిసైడ్ చేయాలి. LHS RHS నేను డిసైడ్ కాలేక. సో ఎందుకు సార్ అంటే ఒకసారి చూద్దాం. ఓకే, ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ LHS తీసుకున్నాం. LHS is equal to cosecant theta minus cot theta whole square. So cosecant theta ఏమవుతుంది, 1 by sin theta. cot theta ఏమవుతుంది, cos theta divided by sin theta whole square. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దాం, 1 minus cos theta divided by LCM sin theta రాసుకుందామా, whole square. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సపరేట్ సపరేట్ రాద్దాం. 1 minus cos theta whole square divided by sin theta whole square. So a plus b, a minus whole square formula రాద్దామా. 1 square plus cos square theta minus 2 cos theta divided by sin square theta divided by sin square theta. సో ఇక్కడ పవర్ఫుల్ ఇక్కడ వచ్చేసిన ఆన్సర్ మీకు ఫైనల్ గా ఒకసారి చూడండి. ఈ sin thetaని sin square theta గా రాద్దామా. సో 1 minus cos theta అలాగే పెట్టేద్దాం హోల్ స్క్వేర్. sin theta ఏం రాసుకుందాం, 1 minus sin square theta అవుతుంది. ఇక్కడ sin square theta, sin square theta అవుతుందా. సో ఇక్కడ చూడండి ఒకసారి. సో 1 minus cos theta హోల్ స్క్వేర్ అలాగే పెట్టేద్దాం.
సైన్ స్క్వేర్ థీటాని ఏం రాసుకుందాం 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటాగా రాసుకుందాం. ఓకే, సో 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఇంటూ ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బినా. సో ఇక్కడ 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటాగా రాద్దామా. ఓకే, నెక్స్ట్ 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా ఇక్కడ ఫార్ములా అప్లై చేసిన డబుల్ టైం మల్టిప్లై చేసిన ఇక్కడనే డివైడెడ్ బై నెక్స్ట్ 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. ఏ ఫార్ములా అప్లై చేసిన ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఇందాకే కదా 1 మైనస్ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా క్యాన్సల్. సో ఫైనల్ ఏమి 1 మైనస్ కాస్ థీటా డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ థీటా వచ్చింది సార్. 1 మైనస్ కాస్ థీటా డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ థీటా. ఫైనల్ ఏమి LHS ఈజ్ ఈక్వల్ టు RHS. ఓకే, LHS ఈజ్ ఈక్వల్ టు RHS. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక ఫార్ములా సింబల్ మీకు మెన్షన్ చేయలేదు, నీట్గా చూడండి, ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో LHS కదా మనం ప్రూవ్ చేయాల్సింది, RHS LHS తీసుకొని RHS ని ప్రూవ్ చేయాల్సి వస్తుంది. సో కొసికల్ థీటా మైనస్ కాట్ థీటా ఏమి హోల్ స్క్వేర్ వాడు ఇచ్చిన క్వశ్చన్. దీన్ని ఏం రాసుకున్నావా కొసికల్ థీటా అని రెసిప్రోకల్ చెప్పాను కదా ఇంతకు ముందు. కొసికల్ థీటా ఏం రాశాను 1/sin థీటాగా రాశాను. మీకు ఈ క్వశ్చన్స్ అర్థం కాకపోతే ఈ కొసికల్ థీటా 1/sin థీటా ఎలా చేంజ్ చేశానో ప్రీవియస్ వీడియోస్ లో నేను డిస్కస్ చేశాను. మీకు ఒకసారి ఫస్ట్ 2 వీడియోస్ చూసి ఈ వీడియో చూడండి, ఇంకా క్లారిటీ వస్తుంది మీకు. సో కాట్ థీటాని ఏం రాసుకున్నాం కాస్ థీటా డివైడెడ్ బై sin థీటాగా రాసుకున్నాం. నెక్స్ట్ చూడండి 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్. ఇక్కడ ఎల్సిఎం సేమ్ ఉంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ 1/2 ప్లస్ 1/2 ఎంత ఎల్సిఎం సేమ్ తీసుకుంటాం కదా ఫ్రాక్షన్ లో 1 ప్లస్ 1. అలాగే ఇక్కడ కూడా sin థీటాగా కామన్ తీసుకున్నాం. సో 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అవుతుందా. ఇప్పుడు సపరేట్ రాసుకుందామా. సో న్యూమరేటర్ స్క్వేర్ అప్లై చేసిన, డినామినేటర్ కి స్క్వేర్ అప్లై చేసిన ఇక్కడ. సో 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఏమవుతుంది sin థీటా హోల్ స్క్వేర్ sin స్క్వేర్ థీటా అవుతుందా. ఇక్కడ ఇంకో ఫార్ములా అప్లై చేస్తాను చూడండి ఇక్కడ మీకు. సో sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత 1. ఇప్పుడు నాకు కావాల్సింది ఓన్లీ sin స్క్వేర్ థీటా మాత్రమే. సో కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ sin స్క్వేర్ థీటా అవుతుందా. సారీ, కాస్ స్క్వేర్ థీటా sin స్క్వేర్ థీటా కదా కావాల్సింది మనకి. సో sin స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుందా. సో ఈ ఫార్మేషన్ కూడా చెప్పాను లాస్ట్ ప్రీవియస్ క్లాస్ లో, ఒకసారి చూడండి. సో ఏం రాసిన sin స్క్వేర్ థీటా ప్లేస్ లో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని రాసిన. నెక్స్ట్ చూడండి 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అట్లాగే ఉంది. నేను న్యూమరేటర్ ఏం టచ్ చేయలేము కంటిన్యూషన్ నుంచి. ఇక్కడ చూడండి 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఏమొస్తుంది 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటాగా రాస్తుందామా. నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఫార్ములా అప్లై చేసిన చూడండి ఏమవుతుంది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ a మైనస్ b. అదే ఫార్ములా అప్లై చేసిన a ప్లస్ b ఇంటూ a మైనస్ b. సో దీన్ని డబుల్ టైం రాసుకోవచ్చు కదా. ఇప్పుడే చెప్పాను ఇందాక లాస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ లో ఎక్స్ స్క్వేర్ ఏం రాసుకోవచ్చు x ఇంటూ x. సో 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. రెండు క్యాన్సిల్. సో 1 మైనస్ కాస్ థీటా డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ థీటా వచ్చేసిందా. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS. నెక్స్ట్ చూడండి ఖచ్చితంగా